ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక అంశాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగిందన్న కోణంలో విచారణ చేస్తుంది. బీఆర్ఎస్ గ్రీన్కో కంపెనీకి మధ్య లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు 41 సార్లు ఎన్నికల బాండ్లు జారీ అయినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 2020 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య ఈ ఎన్నికల బాండ్లు జారీ అయినట్లు తెలుస్తోంది. ఒక్కో బాండ్ విలువ ₹1,00,00,000. 41 బాండ్లకు కలిపి మొత్తం 41 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు అందాయన్న కోణంలో విచారణ జరుగుతోంది. ఇదే విషయమై ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక అంశాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ కార్ రేస్ లో క్విడ్ ప్రోకో జరిగిందన్న కోణంలో విచారణ కొనసాగిస్తోంది. బీఆర్ఎస్ గ్రీన్కో కంపెనీకి మధ్య లావాదేవీలు జరిగినట్లు ఏసీబీ గుర్తించినట్టు తెలుస్తోంది. గ్రీన్కో దాని అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్ కు 41 సార్లు ఎన్నికల బాండ్లు జారీ అయినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 2020 ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 10 మధ్య ఈ ఎన్నికల బాండ్లు జారీ అయినట్లు తెలుస్తోంది. ఒక్కో బాండ్ విలువ ₹1,00,00,000. అంటే 41 బాండ్లకు కలిపి మొత్తం 41 కోట్లు ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ కు అందాయన్న కోణంలో విచారణ కొనసాగిస్తోంది. ఇదే విషయమై ఏసీబీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సుమిత్ర, ఏసీబీ విచారణ కేటీఆర్ విచారణ కొనసాగుతుంది. కేటీఆర్ విచారణలో భాగంగా కుట్ర కోణము క్విడ్ కోణంలో ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, గతంలో ప్రభుత్వం కూడా ఆరోపించింది బీఆర్ఎస్ పార్టీకి ఫార్ములా ఈ కార్ రేస్ లో భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థకు మధ్య కొన్ని లావాదేవీలు నడిచినట్టు ఇప్పటికీ ఏసీబీ గుర్తించింది. మనం చూస్తున్నాం, 2020 ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలక్టోరల్ బాండ్స్ ను గ్రీన్కో సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఈ 6 నెలల కాలంలో దాదాపు 41 ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క ఎలక్టోరల్ బాండ్ ₹1,00,00,000 అయితే మొత్తం 41 సార్లు కొనుగోలు చేసింది. కాబట్టి 41 కోట్ల రూపాయలు గ్రీన్కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో ఎన్నికల బాండ్స్ రూపంలో వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు నడిచాయి. కాబట్టి చాలా స్పష్టంగా ఇందులో క్విడ్ ప్రోకో అంశం దాగుందని చెప్పి ఏసీబీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ మేరకే విచారణ కూడా కొనసాగుతోంది. కేటీఆర్ ను ఈ క్విడ్ ప్రోకో అంశంలో భాగంగా కూడా ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే 2023 ఫిబ్రవరిలో ఈ కార్ రేస్ జరిగింది. కాబట్టి 3 ఏళ్ల ముందే ఈ ఒక కుట్ర కోణం దాగుంది. 3 ఏళ్ల ముందే గ్రీన్కో సంస్థ అవగాహన ఒప్పందంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసి చందాల రూపంలో 41 కోట్ల రూపాయలు చెల్లించింది. దానికి ప్రతిఫలంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం 2023లో ఈ కార్ రేస్ సందర్భంగా గ్రీన్కో సంస్థ భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థ కావచ్చు, ఫార్ములా ఈ సంస్థకు దాదాపు 44 కోట్ల రూపాయల ఫీజు రూపంలో కావచ్చు, లేకపోతే 9 కోట్ల రూపాయల రూపంలో ఎక్స్ట్రా ఛార్జీల రూపంలో కావచ్చు, ట్యాక్స్ రూపంలో కావచ్చు, మొత్తం 54.88 కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పి ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణలో భాగంగా ఈ అంశాలపై కూడా సుదీర్ఘంగా ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సుమిత్ర, అంటే గ్రీన్కో దాని అనుబంధ కంపెనీలతో పాటు ఏ యాంగిల్ తో పాటు ఇంకా ఏ ప్రశ్నలు సంధించే అవకాశం కనిపిస్తోంది కరుణాకర్? ముందు నుంచి కూడా మనం చూస్తున్నాం, ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో నిధులను అక్రమంగా తరలించారు. నిధుల తరలింపులో కుట్ర కోణం దాగుందని చెప్పి ఏసీబీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనుమానంతోనే ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ కార్ రేసు సందర్భంగా ఫార్ములా ఈ సంస్థకు దాదాపు 54 కోట్ల రూపాయలని హెచ్ఎండిఏ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా విదేశాలకు అకౌంట్లు ఫార్ములా ఈ అకౌంట్కు డాలర్ల రూపంలో చెల్లించింది. కాబట్టి ఆర్బీఐ నిబంధనలు పట్టించుకోకుండా, కేబినెట్ ముందుకు ఈ అంశం రాకుండా, ఆర్థిక శాఖ అనుమతి తీసుకోకుండా ఈ నిధులను దారి మళ్లించారు. కాబట్టి ఖచ్చితంగా ఇందులో కుట్ర కోణం దాగుంది, అవినీతి దాగుందని చెప్పి ఈ ఏసీబీ భావిస్తోంది. అందులో భాగంగానే కేటీఆర్ ప్రశ్నిస్తోంది, అసలు ఎందుకు ఈ నిబంధనలు ఉల్లంఘించి 54 కోట్ల రూపాయలను ఆ సంస్థకు చెల్లించాల్సి వచ్చింది, ఎందుకు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు, ఎందుకు కేబినెట్ ముందుకు వెళ్లకుండానే ఈ అంశంపై నిర్ణయం తీసుకున్నారు, ఆర్బీఐ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారు? ఇటువంటి ప్రశ్నలతో పాటు 3 ఏళ్ల ముందే బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో సంస్థకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల బాండ్లను గ్రీన్కో సంస్థ కొనుగోలు చేసింది. దాదాపు 41
బాండ్ల కొనుగోలు ద్వారా గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి చందాల రూపంలో 41 కోట్ల రూపాయలు వచ్చాయి. కాబట్టి ఇదంతా కూడా ముందస్తు కుట్రలో భాగంగానే జరిగింది. 3 ఏళ్ల తర్వాత ఏదైతే గ్రీన్ కో సంస్థ ఎలక్ట్రల్ బాండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసిందో 3 ఏళ్ల తర్వాత ఈ కార్ రేస్ జరిగింది. ఈ కార్ రేస్ లో అందుకు ప్రతిఫలంగానే 54 కోట్ల రూపాయలు అక్రమ మార్గంలో చెల్లించారని చెప్పి ఏసీబీ భావిస్తోంది. కేటీఆర్ ను ఇందుకు సంబంధించి, ఎందుకంటే కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో ద్వారా చందాలు అందాయి కాబట్టి ఈ కోణంలో కూడా ఇందులో క్విట్ ప్రోకో జరిగిందని చెప్పి ఏసీబీ భావిస్తోంది. ఈ కోణంలో కూడా కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. సుమిత్ర, అంటే కరుణాకర్, అంటే సుదీర్ఘంగా విచారణ కొనసాగుతోంది. ఈ విచారణ ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది కరుణాకర్? సరిగ్గా 10:30కి కేటీఆర్ విచారణ ప్రారంభమైంది. సుదీర్ఘంగా కొనసాగుతోంది. మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చారు. కేటీఆర్ అక్కడే టీ స్నాక్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముందు నుంచి కూడా, ఎందుకంటే మనం లాస్ట్ టైం జనవరి 9న కేటీఆర్ విచారణ సందర్భంగా చూసాం. దాదాపు 6-6.5 గంటల పాటు విచారణ కొనసాగింది. ఈసారి కూడా ఖచ్చితంగా 4:30-5 గంటల మధ్య వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ చాలా ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు. తనను అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది, జైలుకు పంపించే అవకాశం కూడా లేకపోలేదన్న ఒక అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి, ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ రోజు విచారణ వరకే ఉంటుందా, లేకపోతే విచారణ తర్వాత కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారా అన్న అనుమానాలు, ఆందోళన కూడా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతుంది. కాబట్టి ఇంకో 2 గంటల పాటు విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. 5 గంటల వరకు విచారణ కొనసాగిన తర్వాత ఏసీబీ ఏం చేయబోతోంది, కేటీఆర్ ను మరోసారి ఈ విచారణకు పిలుస్తుందా, లేకపోతే ఈ రోజు అరెస్ట్ చేస్తుందా, ఇటువంటి కొంత ఆందోళన మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమిత్ర, థ్యాంక్ యూ కరుణాకర్ ఫర్ ద అప్డేట్స్.